నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడపల్లి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల రద్దీ దృష్ట్యా మాడవీధుల విస్తరణకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్తులతో అధికారుల సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో లక్షలాదిగా భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారని, ఆ సమయంలో స్వామివారి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి మాడవీధుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని మునుముందు ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ మాడవీధులను విస్తరణ చేయడానికి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల అనుగుణంగా ఆలయ అధికారులు స్థానిక గ్రామస్తులను, గ్రామ పెద్దలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి శ్రీ స్వామివారి దేవాలయం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఇక్కడ తహసీల్దార్ గారు వెళ్తున్నారు. వాళ్ళు రెండు రికార్డు ప్రకారం ఎలా ఉందో కూడా మీ గ్రామస్తులందరికీ తెలియజేస్తాం. మరి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు బాబురావు ఏంటంటే మళ్ళా అందరూ కలిసి ఒక మీటింగ్ వేసి వెళ్తూ ఉంటున్నారు. ఎజెండా ఇది మాడవీధి చుట్టుపక్కల 7 విలేజ్లు ఫస్ట్ విలేజ్లో ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ 7 విలేజ్లు ఖాళీ చేయడానికి దాదాపు చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీస్కి ఆ గ్రామంలో ఇప్పుడు ఉండే సంబంధాలన్నీ కూడా గ్రామాలకు అది ఏరియాడు. కానీ మనకు వచ్చినప్పుడు ఇక్కడ కేవలం నివాసాలు ఇక్కడ నుంచి మన ఇదే ఏరియాలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు అనుకూలంగా ఆమోదయోగ్యంగానే చేయాలని చెప్పి నాకు ఆలోచన ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశిస్తున్నారు. కాబట్టి 17వ తారీఖున మన గొప్పలో వచ్చినప్పుడు అధికంలో కలెక్టర్ చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు కూడా మనకు తెలుగు సంబంధించి ఎక్కువగా అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి దానిలో భాగంగా మరి మాడవీధులకు సంబంధించి మరి భవిష్యత్తులో వచ్చే అందరి దృష్టిలో పెట్టుకుని మనం ఒక అంచనాకు వచ్చి మనం ఎంతవరకు కాబట్టి ఎంత ఏరియాకి మనం ఆర్టీసీ గారు కూడా మాట్లాడారు. అయితే ఆర్టీఓ గారు చెప్పినట్టుగా ఇందులో గ్రామస్తుల కృషి చాలా ఎక్కువ. ఇవి మాడవీధులు లేనప్పుడు కానీ, సరైన బాత్రూమ్లు వసతి లేనప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా చాలామంది ఈ గ్రామస్తులు ఎదురుగానే ఆ భక్తులు పాసులు పోసేయడం, లేదా పెద్దయ్యేక్కడ పాడేయడం, ఇలా చేయడం. అలాగే ఇక్కడ అన్నదానం కూడా గుళ్ళో పెట్టినప్పుడు కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వడ్డించడం. ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వారిని సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క ఎదుగుదలకి ముఖ్య కారణం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈ మాడవీధులు వెడల్పోతాయని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా దాని సౌలభ్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యాత్రాలను కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆర్టీఓ గారు మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు వెడల్పు చేయడానికి రైతు భూశాఖ ప్రపోజల్ పెట్టాం. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కాకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి ఆ ఇబ్బంది శ్రద్ధగా అనిపించకుండా ఉండేలాగా పరిహార విషయంలో కానీ వారు ఏం కోరుతారనేది వారి సలహాలు కూర్చొని తీసుకోవాలని గౌరవ శాస్త్రి కంపల్సరీ ఎగ్జిక్యూషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరే మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు. కానీ అది కృతయుగం నాడు అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది. అంత హిస్టారికల్ టెంపుల్.
ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. ఎందుకు ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే, ఆ అర్చకుల దగ్గర లేదా ఎంప్లాయీస్ దగ్గర గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి, మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం. ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 100 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుమల. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది, 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహత్యం. అంటే అంతమంది మా దగ్గరికి వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించేటప్పటికి ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. ఇంకా